ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు ఇక్కడ యాకోబు. ఎవరినంట? దరిద్రులంట. మనం దరిద్రులనైతే చేదరించుకుంటాం, మనకన్నా తక్కువ వాళ్ళమైతే అసహించుకుంటాం. మనం అలా ఉండకూడదు అంటున్నాడు దేవుడు. దరిద్రులైన వారినే దేవుడు ఏర్పరచుకుంటాడంట. కొత్త బట్టలు వేసుకొని అంగు ఆర్భాటంతో వచ్చేవాడిని ప్రేమతో వెళ్ళి ఆహ్వానిస్తాం. అదే మురికి బట్టలు వేసుకునేవాడిని మనము దూరంగా ఉండని ఇబ్బందికరంగా వారిని చేస్తాం. ఆయన ఏమంటున్నాడు? నేను అలాంటి వారికి కోసమే వచ్చాను, మీరు నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చానని మనతో చెబుతున్నాడు. మనం నా ప్రియ సహోదరులారా అని మనం ఎంతో ప్రేమతో చెబుతున్నా మనం కూడా కొన్ని సమయాల్లో దరిద్రులైన వారిని హక్కును చేర్చుకోక వాళ్ళ దూరంగా ఉంచుతున్నాం. ఎందువలనంటే మన అహంకారాన్ని బట్టి, మన ఆలోచన బట్టి మనకన్నా తక్కువగా ఉన్నవారని మనం వాళ్ళని ఏళనగా చూసి చూద్దాం. దేవుడు పరలోకం నుండి చూసి నవ్వుకుంటాడంట, వీళ్ళకన్నా దరిద్రులు ఎవరైనా ఉన్నారా అని. మనల్ని చూసి అంటాడంటే వీళ్ళకన్నా దరిద్రులు ఎవరైనా ఉన్నారా అని. అలాగే మనం కూడా దరిద్రులైన వారిని విశ్వాసం ఉంచాలంట. వాళ్ళ మీద విశ్వాసం ఉంచి ఆయనతో ఆ భాగ్యవంతుని కలుసుకునే కృపను వాళ్ళకు దయచేయాలంట. మనం అప్పుడే మన పరలోకంలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశించుడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని నేను ఎప్పుడూ కూడా ప్రభువుని తెలుస్తున్నా, నేను ఎప్పుడు పరలోకంలో ఉంటానని మనం కార్యక్రమాలు, మన ఆలోచనలు, మన వ్యవహారము, మన అంత నీతిమంతుడు లేడని మనకు మనమే డప్పాలు కొడుతూ ఉంటాం, గొప్పలు చెప్పుకుంటాం. అది ఎంత మాత్రము దేవునికి దృష్టిలో యోగ్యులం కాదు. అదే అంటున్నాడు ఇక్కడ, పరలోకమందు నా తండ్రి చిత్తం నెరవేర్చువాడేనంట. నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. నా చిత్తము నేను నెరవేరిస్తే తండ్రి కుడిపాశం ఇరుపక్కల కూర్చోవచ్చు అని అంటున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి ఆయన వారసులుగా ఉంటారంట. వీళ్ళు మాత్రమే వారసులు. ఆ భాగ్యవంతుడిని ఎప్పుడూ కూడా మనము ఆయన చేసే పనులు ఆయన ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ నేను ఇతరులకి పరిచర్య చేయడానికి వచ్చాను. మనకు ఏదన్నా కొద్దిగా ఉంటే చాలు, ఒక 20 మందిని పెట్టుకొని మనకు పరిచర్య చేసేవాళ్ళు ఏర్పరచుకుంటాం. ఆయన అలా కాదు కదా. లోకాన్నే జయించిన వాడు, లోకరాజ్యానికి వారసుడైన వాడు, లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉంది. ఆయనే అంటున్నాడు, నేను పరిచర్య చేయటానికి లోకానికి వచ్చానే కానీ నేను పరిచర్య చేయించుకోవటానికి లోకానికి రాలేదని. మనం అలాంటి ఉంటున్నామా లేదా అంటున్నాడు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చాలంట. ఆయన చిత్తం నెరవేరిస్తే ఆయన వారసులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అలాంటి స్థితిలో ఉంటున్నామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన గద్దెంపుగా యేసు చిన్నపిల్లల ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాను. వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచి వెళ్ళిపోయిన అంటున్నాడు ఇక్కడ. చిన్నపిల్లలంటే దేవునితో సమానం. అలాంటి వారిని మనం దూరం పెడుతున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి.
మన పిల్లలైతే మనం హక్కుని చేర్చుకుంటాం. పరిచయం లేని వారిని చెంటి పిల్లలను కూడా మనము దూరంగా ఉంచుతున్నాం కాబట్టి ఆటంకపరుచుకుంటున్నాడు. ఇలాంటి వారిని దేవుడి దగ్గర రానియకుండా శిష్యులు కూడా అడ్డపడుతున్నారంట. మనం కూడా అలాగే చేస్తున్నాం. పిల్లల్ని కూడా సరైన బాటలో నడిపించాలి. చిన్నపిల్లలంటే పాలతో పెట్టిన విద్య వంటి వారు. వాళ్ళ బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసాం. తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లల్ని వదిలేసి గాలికి వదిలేస్తున్నారు. అలాంటి వారిని మనం హక్కుని చేర్చుకొని దేవుని రాజ్యానికి వారసులుగా సిద్ధపరచాలి. అలాగే అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడంట. మనం ఎప్పుడూ నేను దేవుని స్తుతిస్తున్నాలి, నేను మంచిగా ఉంటున్నాలి, నా కుటుంబం దీవించబడదులే అనుకొని మనకు మనమే ఇదైపోతాం. అది దేవుని చిత్తము కాదు. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే మనం తండ్రి చిత్తం నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అలాగే 21 అందుకు యేసు నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతను ఏమంటున్నాడంట, ధనం ఉంది నాకు, నేను ఖర్చు పెట్టేస్తాను, పరలోకంలో నాకు చోటు ఉంటుంది, నేను దేవుని చిత్తం చేస్తాను. అది కాదు కదా, ఉన్నదంతా అమ్మి బేదలకి ఏమంటే అసలు పడి పారిపోయాడంట. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో. ఆస్తిని చూసి మురిసిపోతున్నామేమో, కుటుంబాన్ని చూసి మురిసిపోతున్నామేమో. నాకేంటి, నా కుటుంబం ఎంత కుటుంబం ఉంది, నన్ను అందరూ కూడా చూస్తారని ఆలోచన చేస్తున్నామేమో. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం నెరవేర్చువాడే పరలోకంలో నెరవేరుస్తాడని లేఖనాలు చెల్లిస్తున్నాయి. మత్తయి 5:23 అధ్యాయం కూడా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకమును స్వతంత్రించుకొనురు. ఆత్మ విషయమై అంటే ఆత్మలో మనం దేవుని ఆరాధించాలి. మనందరం కూడా దేవునితో ఆత్మపూర్ణమై పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆయన వారసులుగా మనం ఉండాలంటే మనం అందరము కూడా దేవుని రాజ్యానికి ఆయన యందు విశ్వాసం ఉంచి భాగ్యవంతులుగా స్థిరపరిచి దేవుని రాజ్యానికి వారసులవుదాం. మన కుటుంబాలు మనమే కట్టుకుందాం. మన జీవితాలు మనమే బాగు చేసుకొని దేవుని ఎదుట కళంకం లేని మచ్చతనకు వలె మనం ఉండి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలను పరిశోధించుకొని, ఇక మీదటైనా తండ్రి చిత్తం నేను నెరవేరుస్తాను, కుమారుడిగా వచ్చిన వారిని చిత్తం నెరవేరిస్తే మనం ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఇట్టి స్థితి మనకు కలగాలని దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా నిత్యము ధూపం వేసి ప్రార్థన చేసే వారంగా ఉందాం. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.